ఉన్న పలంగా మీ అప్పులన్నీ తీరిపోవాలి అని కోరుకుంటే కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పనిని చేయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని, శ్రీ దత్త జయంతి అని పిలుస్తారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా ఉన్న పలంగా తీరిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. చాలామంది ఎంత కష్టపడినా చేసిన అప్పులను తీర్చలేకపోతూ ఉంటారు. ఒక అప్పు తీరింది అనుకునే లోపు ఇంకొక అప్పు వచ్చి పడుతుంది. అప్పు సమస్యలు ఉంటే ప్రశాంతంగా అస్సలు ఉండలేరు. ఇంకా అప్పు సమస్యల వల్ల ఇంటా బయట గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అప్పు సమస్యలు ఉంటూ ఉన్నాయి. అయితే కొందరు అందులో నుండి బయటపడగలుగుతున్నారు, మరికొందరు ఎంత కష్టపడినా బయటపడలేకపోతూ ఉన్నారు. అలాంటి వారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి. ఈ పరిహారం కేవలం అప్పు సమస్యలు ఉన్నవారే కాదు, ఎలాంటి అప్పు సమస్యలు ఉన్నవారైనా చేసుకోవచ్చు. అప్పులు ఇచ్చి బాధపడేవారు, లోన్స్ రాక ఇబ్బంది పడేవారు, జీతం పెరగాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ తమలపాకు పరిహారం రేపు కోరల పౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి. మరీ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడుతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింపజేస్తాం. భారతదేశంలో తమలపాకుల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుణ్ణి పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా భోజనం అనంతరం తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయటం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకులు ఒకటని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులు నైవేద్యంగా పెట్టి పూజించటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే రేపు కోరల పౌర్ణమి దత్త జయంతి రోజున తమలపాకుతో ఏం చేయాలి అంటే, ముందుగా ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకోవాలి. మీ ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక తమలపాకును తీసుకోండి, లేదా బయట నుండి కొనుక్కొని తెచ్చుకోండి. ఈ పరిహారానికి వాడే తమలపాకు కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఇక ఆ తమలపాకును నీటితో శుభ్రంగా చేసి, నీటితో శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పరిహారం స్నానం చేశాక మొదలు పెట్టాలి. స్నానం చేసి ఒక తమలపాకును తీసుకొని దానిని శుభ్రం చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో సింధూరం తీసుకోవాలి. ఆంజనేయ స్వామి వారి పూజలో వాడే సింధూరాన్ని ప్లేట్లో ఒక పక్కకు వేసుకొని అందులో కొంచెం గంగాజలం వెయ్యాలి. పేస్ట్ లాగా కలుపుకోవాలి. కొంచెం గంధాన్ని తీసుకోవాలి. ఆ గంధంలో కూడా గంగాజలం వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. గంగాజలం లేకపోతే రోజ్ వాటర్నైనా సరే సింధూరంలో, గంధంలో వేసుకోవచ్చు. ఇక సింధూరాన్ని, గంధాన్ని రెడీ చేసుకున్న తర్వాత తమలపాకు పెట్టిన ప్లేట్ను తీసుకొని ఆ తమలపాకు మధ్యలో స్వస్తిక్ గుర్తు వేయండి. ఉంగరం వేలితో వేయాలి. సింధూరంతో స్వస్తిక్ గుర్తు వేశాక ఆ స్వస్తిక్ గుర్తుపై గంధంతో 4 చోట్ల బొట్లు పెట్టాలి. స్వస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసా? శుభప్రదం స్వస్తిక్ చిహ్నం. ధార్మిక సందర్భాలలో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తూ ఉంటారు. దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల
ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతమవుతాయనే విశ్వాసం ఉంది. స్వస్తిక్ చిహ్నంలో ఉండే 4 శాఖలు ప్రకృతి పునర్జన్మను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరాయంగా జరుగుతుందని అర్థం. స్వస్తిక్ చిహ్నంలో ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తారు. మరొక రేఖను 4 వేదాలను చెప్తూ ఉంటారు. మరొక రేఖను 4 పురుషార్థాలను భావిస్తారు. ఇంకొక రేఖను పౌరులు పాటించాల్సిందిగా ఆశ్రమ ధర్మాలను చెప్తూ ఉంటారు. 4 దిక్కులను సూచించే స్వస్తిక్ గీతలపై గంధం పెట్టడం వల్ల 4 వైపుల నుండి మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తమలపాకుపై ఇలా స్వస్తిక్ గుర్తు వేశాక ఆ ఆకుపై భాగంలో ఉండే కాడ ఉన్న భాగంలో గంధంతో రౌండ్గా బొట్టు పెట్టాలి. ఆ గంధం బొట్టు మధ్యలో సింధూరంతో బొట్టు పెట్టాలి. ఇలా తమలపాకుపై రౌండ్గా బొట్టు పెట్టడం వల్ల అన్ని మూలల నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఈ 2 గుర్తులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే దీనితో పాటు తమలపాకుపై భాగంలో కుడివైపు మరియు ఎడమవైపు 2 గీతలు గీయాలి. అంటే కుడివైపు 2 గీతలు, ఎడమవైపు 2 గీతలు గీయాలి. గంధంతో లేదా సింధూరంతో దేనితో అయినా సరే గీయవచ్చు. ఈ గుర్తులన్నీ కూడా మీ ఉంగరం వేలుతోనే గీయాలి. ఈ గీతల వల్ల లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. లక్ష్మీదేవిది చంచల స్వభావం. ఆ తల్లి ఒక్కచోట స్థిరంగా ఉండదు. అలాంటి తల్లి మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే తమలపాకుపై స్వస్తిక్ మరియు చక్రం గుర్తులను వేసి ఆ ఆకు 2 వైపులా ఇలా 2 గీతలను గీయాలి. ఈ 2 గీతలు లక్ష్మీదేవిని స్థిరంగా మీ వద్ద ఉండేలాగా చేస్తాయి. ఇక ఆ ఆకును మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోవాలి. మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఉన్న డబ్బు సమస్యల గురించి చెప్పుకొని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి. ఆడవారైనా మగవారైనా పర్సులోనే పెట్టుకోవాలి. ఒకవేళ మీకు వ్యాపారపరంగా డబ్బు సమస్యలు ఉన్నా, ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నా ఈ ఆకును మీ పర్సులోనే పెట్టుకోవాలి. ఇంకెక్కడా పెట్టుకోకూడదు. మీతో పాటు ఈ ఆకును కూడా మీరు పనిచేసే చోటుకు తీసుకొని వెళ్ళాలి. ఇలా చేస్తే నలువైపుల నుండి ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వద్దనే ఉంటుంది. కోరల పౌర్ణమి రోజున మీ పర్సులో పెట్టుకోవాలి. అలా 2 రోజులు ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోవాలి. అసలు బయటకు తీయకూడదు. ఈ ఆకులపై వేసిన గుర్తులకు ధన ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి. తమలపాకులతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా? తమలపాకుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ తమలపాకు పరిహారాన్ని అనుసరించటం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఉన్న పలంగా అప్పులన్నీ తీరిపోవాలని కోరుకునేవారు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుపై ఈ గుర్తులను వేసి మీ పర్సులో పెట్టుకోవాలి. డబ్బు సమస్యల నుండి బయటపడండి, ఆనందంగా జీవించండి. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. 7 ఋషులలో ఒకరైన అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు. అత్రి మహా తపస్సంపన్నుడు. అత్రికి కర్ధమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది. జంతువులు, పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి. పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటు ఊగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న ఋషి బాలుని చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆతిథ్యం స్వీకరించమని కోరతారు. అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు. అనసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెట్టారు.
వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది. ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరస్వతి, లక్ష్మి, పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపమివ్వమని అనసూయాదేవిని కోరుకుంటారు. అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది. అత్రి దంపతుల భక్తి, వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో 3 పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు. తర్వాతి కాలంలో మహా తపస్సంపన్నుడైన అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు. అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను, పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు. మహా తపస్సంపన్నుడైన దత్తాత్రేయుడు దేవతలకు, ఋషులకు, మానవులకు జ్ఞానబోధ చేసి ఆది గురువుగా గుర్తింపు పొందుతాడు. దత్తాత్రేయుడు 16 అవతారములతో కనిపించి భక్తులను అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉంటారు. గత కొన్ని శతాబ్దాలుగా అవతరించిన గురువులు కూడా తాము దత్తాత్రేయ అంశగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ కథను విన్నవారికి, చదివిన వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రీ దత్తాత్రేయ జయంతి రోజునే కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్లే అని నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఈ కోరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కోరిక కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. కుక్క కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది కాబట్టి ఇలా చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఈ దత్తాత్రేయ జయంతి కోరల పౌర్ణమి రోజు భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఏటి స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.